డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు ఆర్డీఓ శ్రీకర్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశ సంపదైన యువత మత్తుకు బానిసలై తమ ఉజ్వలమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నషాముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీకర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ నుంచి 3 బొమ్మల సెంటర్, హిందూ కాలేజ్ సిగ్నల్, ఆస్థా రమేష్ హాస్పిటల్స్ మీదుగా తిరిగి కలెక్టరేట్ కు చేరుకుంది. ఈ మేరకు ఆర్డీఓ శ్రీకర్, డాక్టర్ కిరణ్ కుమార్, షేక్ సజిలా మీడియాతో మాట్లాడుతూ నషాముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. డ్రగ్స్ వ్యసనానికి యువత బానిసలు కావద్దని కోరారు. డ్రగ్స్ సేవించినా, విక్రయించినా, అక్రమ రవాణా చేసినా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతోందన్నారు. మత్తుకు బానిసలైన యువతకు డి అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్, పునరావాసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేస్తా ఉన్నారు. అలానే మనం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మనందరం కూడా కలిసి ప్రపంచంలో ఉన్న బానిసగా మారుతున్న యువతని మంచి మార్గం వైపు నడిపించడానికి ఇవాళ మనందరం కూడా చైతన్యవంతులు చేయడం కోసం ఇవాళ గుంటూరులో ఒక ర్యాలీ తీసుకొని చాలా మంది వచ్చారు. దాదాపు 600 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది కూడా ఇక్కడ మనతో పాటు పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మీ ద్వారా ఇవాళ ప్రజలకు తెలియాల్సింది, యువత బానిస కాకూడదు, మత్తుకి లోని దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకు చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకుంటాం. వాళ్ళకి ప్రతి ఒక్క అవగాహన కల్పించాలని, ఫ్రెండ్స్ తో సరదాగా ఈ యొక్క డ్రగ్స్ ని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళు చెడిపోతున్నారు, పక్కన వాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఒక ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరూ ఇదవుతున్నారు. మీ పక్క వాళ్ళని కూడా మీరు ప్రేమగా, ఆప్యాయంగా ఇది తప్పు అని చెప్పే ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు లైఫ్ అనే ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. యువత మన దేశానికి ఎంత ప్రాధాన్యమో అందరికీ తెలుసు. అందులో భాగంగా మనం వికసిత్ భారత్ కా మంత్ర నషా సే హో స్వతంత్ర అనే కార్యక్రమంలో భాగంగా యువత మొత్తానికి మనం అవగాహన కలిగించే విధంగా ఇటువంటి ఎడిక్షన్స్, డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వీటన్నిటికీ దూరంగా ఈ ర్యాలీ కండక్ట్ చేసి వాళ్ళందరిలో అవగాహన, జాగృతిగా కలిగించే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం. దానన్నిటికీ మీరు అందరూ సహకరించి దీంట్లో భాగంగా జరిగే మన అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా విస్తృతంగా అందరూ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం.